అటువంటి వారి మీదనే మీరు ప్రయోగించవలస్తే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏమిటి అని అమ్మగారు. మన యొక్క శక్తికి 10 మందికి మేలు చేయాలి కానీ కీడు చేయడానికి ఈ శక్తి ఇంకా మీ యొక్క వంశానుసారంగా క్రమంగా క్షీణిస్తుంది వృద్ధి చెందదు అని అమ్మాయి. అలా అమ్మవారు చెప్పినటువంటి వాక్కులు అక్షర సత్యాలని ఇప్పటికీ కూడా జాగ్రత్తగా దర్శనాలుగా ఉన్నాయి. వారి యొక్క వంశాంతరంలో మీరు గమనించండి, కేవలం ఒకే ఒక కుమారుడు మాత్రమే ఉంటారు తరానికి. అలా మిగిలిపోయింది. ఇక మార్గాపురం పెద్ద వీరారెడ్డి గారు ఒక సమస్యలో చిక్కుకొని ఉరి శిక్షకు సిద్ధమై ఉన్నటువంటి సమయంలో వారి అమ్మ యొక్క అనుగ్రహంతో ఆ ఉరి శిక్ష నుంచి ఉపశమనం కలిగినటువంటి మనం కోవల దగ్గర మూలపల్లా అనేటువంటి గ్రామం గిద్దలూరుగా వచ్చి గిద్దలూరులో ఉన్నటువంటి మన సాటి విశ్వబ్రాహ్మణులకు పీఠం పర్యటన నిమిత్తం ఇలా వచ్చారని కబురంపగా మాకు పనుల కాలంలో వర్షాకాలం మాకు పనుల కాలంలో పనులకే సమయం సరిపోకపోతే మీతో మేము ఎలా సమయం గడపాలి అని వారు కాస్త వారి యొక్క సమాధానం ఇవ్వగా అప్పుడు అమ్మగారు గిద్దలూరు ఆ నచ్చబండ వారు కృష్ణుడు నచ్చబండ చూసి ఈ రచ్చబండపై పందులు దొంగలుంది అని చెప్పారు. అక్కడి నుంచి అలా వస్తూ మదారపల్లి వాస్తవ్యులు అమ్మ మా యొక్క గ్రామానికి వచ్చేసి మమ్మల్ని పోలీసులు చేయండి అని అమ్మవారిని ప్రార్థించగా మీ పనుల కాలంలో ఉంటారు కాబట్టి మీ పనులకు ఆనందం ఉంటుందని చెప్పడం లేదమ్మా, ఖచ్చితంగా మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాలి. మా గ్రామంలో అనారోగ్యంతో ప్రజలు ముట్టుమిట్టాడుతున్నారు అంటే అప్పుడు అమ్మవారు వారికి ఇచ్చినటువంటి విభూతి ప్రసాదిగా ఇచ్చాము. ఆ విభూతి లింగం ఇప్పటికీ కూడా మనం దర్శించవచ్చు. రాచర్ల మండలంలో మదారపల్లి గ్రామం. ఆ విభూతి లింగాన్ని సాక్షాత్తు అమ్మ స్వరూపంగా భావించి ఆ విభూతి లింగానికి కిరీటం, మగ విలాసము, తోరణం వీటితో అలంకరింపచేసి ఒక పీఠములాగా ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తారు. అమ్మవారి యొక్క ఆరాధన మనకు తెలుసు. అమ్మవారి ఆరాధన ఏ రోజు జరుగుతుంది? స్వామివారి ఆరాధన. అమ్మవారి ఆరాధన ఏ రోజు జరుగుతుంది? మార్గశిర మాసంలో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది మార్గశిరంలో? బహుళ నవమి, పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే నవమి. ఎందుకు మిమ్మల్ని అడిగానంటే ఒక ఫోటో ఇలా చూపించి ఇక్కడ ఎవరైనా అడిగారు, ఒక పెద్ద ఒక స్కూల్కి వెళ్ళేటువంటి వాడు చూపించి అడిగితే ఎవరో తెలియదు అని చెప్పారు. మళ్ళీ వెంటనే మూడు ఫోటో తీసుకొని చూపించాడు. ఆ పాప వచ్చేసి ఆమె పేరు చక్కగా చెప్పారు. మొదటి చూపించిన ఆమెమో దగ్గరలో ఉంది, ఆ ఫోటోలో ఉన్నటువంటి అమ్మగారు. రెండవ చూపించినటువంటి అమ్మగారు ఎక్కడో వేరే ఎక్కడో విదేశాల్లో, అంటే విదేశాల్లో ఉన్న వారి పేరు మాత్రం చక్కగా చెప్పలేదు. మనకు సమీపంలో ఉన్నటువంటి వారి పేరు చెప్పడానికి మాత్రం ఏంటి మనం గమనించినటువంటి తేడా పెద్దలు చెప్పాలి. అనుభవం ఉన్నారు ఇక్కడ. అది ఎందుకని చెప్పడం ఆనందంతో దేనిలో అలసత్వం. ఒకటి పెద్దలు తెలియజేయడంలో అలసత్వం. అది పిల్లల తప్పు కాదు. పెద్దలు తెలియజేయడంలో అలసత్వం. మన ఫ్యామిలీ ఫోటో చూపించి ఇదో నాన్న ఈయన మీకు తాతయ్య అవుతారు, అమ్మగారి నాన్న, ఇదో నాన్న ఇది మీకు నాన్నయ్య అవుతారు, నాన్నగారు నాన్న, మీరు మేనమామ అవుతారు, అమ్మకు నాన్న, మీరు బాబాయ్ అవుతారు, బాబాయ్ అంటారు, చిన్నానంటమ్మా బాబాయ్ అంటారు. ఎవరు? నీకు మాకు తమ్ముడు మనసు అవుతారు, నీకు బాబాయ్ అవుతారు. ఇది చెబితే తను తెలుసుకోగలుగుతున్నాడా లేదా? ఇది చెబితే తెలుసుకున్నప్పుడు మనము ఎవరిని ఆరాధించాలి, ఎవరి గురించి తెలుసుకోవాలి,
అన్నట్టు మనం తెలియజేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఈ రోజు అది చాలా అవసరం.